ఏర్పాట్లు అదిరిపోయి ఆడపిల్లలు సూపర్ భయ. అబ్బా సూపర్ ఫిగర్. అమ్మాయి ఎదిరిపోయిందిరా. అలా మాట్లాడకరా, తను మా చెల్లెల ఫ్రెండ్. 3 గంటలకు ముహూర్తం. ఇదిగో ఈ కచేరీ వింటే ఇప్పుడే నిద్రపోతారు. నువ్వు వస్తాను బట్టే ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఎందుకు కొట్టావు? ఆడపిల్లల మీద ఇష్టం వచ్చేట్టు చేతులు వేస్తుంటే చూసి తట్టుకోలేక కొట్టాను. ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల మీద స్నేహం కొద్ది చేస్తే తప్పేంటయ్యా? తప్పేంటా? భుజం మీద చేయేస్తే స్నేహం, అదే భుజం కింద వేస్తే నడు మీద చేయేస్తే స్నేహం, అదే కిందేస్తే కం. దాని శరీరతత్వంలో ఆడతనం ఉందేమో కానీ దాని ఆలోచనలో అణువణువున మగతనమే ఉంది. బాబాయ్ నేను అలాంటి నువ్వు అలాంటి దానివే. నువ్వు అలాంటి దానివే. ఇది రాత్రి హాస్టల్లో తప్పించుకుంటావా? ఏం చేస్తున్నావు అక్క? ఆ అమ్మాయిని ఏం చేస్తున్నావు అక్క? చూసేసావా? తన మీద పడి చేసిన పనిని ఒక ఆడదానిగా చెప్పుకోలేకపోతున్నారు. అంటే అదేమన్నా రోగమా? రోగం కాదు, కొవ్వు. ఆడాలు మొగాలు చేసే ప్రతి పని చేయగలంటే ఏంటో అనుకున్నాను. ఇది కూడా చేసేదాకా వచ్చారా? నిజం. సునేనా సునేనా ఏమైపోయావు ఇన్ని రోజుల నుంచి? చూడు చూడు వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు. నువ్వేనా నిజం చెప్పు వీళ్ళకి. చిత్ర మీద మీరందరూ వేసిన నిందలన్నీ నిజం. నిజమా? అవును చిత్ర, వీళ్ళందరూ చెప్పేది నిజం. అందరూ అనుకుంటున్నట్టుగా నేను హాస్టల్ నుంచి మిస్ అవ్వలేదు, కావాలని ఎస్కేప్ అయ్యాను. దానికి కారణం చిత్ర. హాస్టల్లో దొంగచాటుగా ఆడపిల్లని చూడటం, షాడోలా ఫాలో అవ్వడం, వాళ్ళని సెడ్యూస్ చేయడం చేసింది చిత్రే. అంతెందుకు హాస్టల్లో ప్రతి ఆడపిల్ల భయం వెనుక ఉంది చిత్రే. హాస్టల్లో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్ళిన ఆ రోజు రాత్రి చిత్ర చిత్ర ఏ చిత్ర ఎక్కడున్నా? ఎక్కడున్నా చిత్ర? వద్దు చిత్ర, వద్దు చిత్ర, ఏ చిత్ర ఏం చేస్తున్నావు? కిచ్చా అక్క. ఏంటి ఇదో కొత్త గేమా? సర్లేరా వెళ్దాం. ఏ చిత్ర ఇలాంటి కామెడీలు భయపెట్టాలి వద్దన్నారా? ఏ నిన్నే చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీకు నా సంగతి తెలియదు. చూడు పడుకున్నారా?